కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల శ్రీవారికి మరో విడిది ఎక్కడుందో తెలుసా? తిరుమలకు వెళ్ళలేని వారు ఇక్కడ వెంకన్న మొక్కులు తీర్చుకోవచ్చు. 7 శిఖరాలు నేను నడవలేను, వెంకన్న పాదాలు దర్శించలేను అని బాధపడే వారి కోసం శ్రీనివాసుడు స్వయంభూగా మనకు అతి సమీపంలో వెలిశాడు. ఈరోజు ఈ వీడియోలో ద్వారకా తిరుమల దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం, బుచ్చమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. తిరుమల శ్రీవారిని 7 కొండలు ఎక్కి చూడలేని వారు స్వయంభూగా ప్రత్యక్షమయ్యి చిన్న తిరుపతి అయినా చూస్తే చాలనుకుంటారు చాలామంది భక్తులు. పరమ పవిత్రమైన ద్వారకా తిరుమలను దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఆ క్షేత్ర విశేషాలు, పురాణ గాథలను తెలుసుకుందాం. ఏలూరు పట్టణం నుంచి 42 కిలోమీటర్ దూరంలో ఉన్న శేషాద్రి కొండపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ద్వారకా తిరుమలలో కొలువుతీరి ఉన్నారు. స్వయంభూగా ప్రత్యక్షమైన స్వామివారిని చీమల పుట్ట నుంచి వెలిక్కి తీసిన ద్వారక అనే ముని పేరు మీదుగా ఈ ఆలయానికి ద్వారకా తిరుమల అనే పేరు వచ్చింది. తిరుమల స్వామివారికి మొక్కిన మొక్కులను చిన్న తిరుపతిలో తీర్చుకున్న అదే ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతిలో తీర్చుకునేందుకు మొక్కున్న మొక్కులను చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలని భక్తులు, స్థానికులు బాగా నమ్ముతూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముడు తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు కనుక పాదములు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పై భాగము మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్ట అద్వైత బోధకులైన శ్రీరామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని, అందరూ స్వామి పాద పూజ చేసుకునే భాగ్యం కల్పించడానికి రామానుజాచార్యులు మరో నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధృవమూర్తికి వెనుకవైపు పీఠం పైన ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. ఇంకా ద్వారకా తిరుమలలోని స్వామివారికి అభిషేకం చేయకపోవటం మరో విశేషంగా చెప్పవచ్చు. ఎందుకంటే స్వామివారిపై ఒక్క చిన్న నీటి బొట్టు పడినా అది స్వామివారి విగ్రహం కిందుంటే ఎర్ర చీమలను కదిలించుతుందని అభిషేకం చెయ్యరు. గుడి సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ ఆశ్వీజ మాసంలో 2 కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు. ఎందుకంటే స్వామివారు స్వయంభూగా వైశాఖ మాసంలో దర్శనమిచ్చారని, సంపూర్ణ విగ్రహం ఆశ్వీజ మాసంలో ప్రతిష్ఠించిన కారణంగా అలా చేస్తుంటారు. ఆలయ పశ్చిమాన స్వామివారి పుష్కరిణి ఉంటుంది. దీన్ని సుదర్శన పుష్కరిణి అని, నరసింహ సాగరం అని, కుమారతీర్థం అని భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు తెప్పోత్సవం జరుపుతారు. గర్భగుడిలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి అర్ధ విగ్రహము, రామానుజులచే పూర్తిగా ప్రతిష్ఠించబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండుగగా దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపున అర్ధమండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు అండాల్ అమ్మవారు కొలువై ఉంటారు. పెద్ద తిరుపతిలో రద్దీగా ఉన్నప్పుడు ఫ్రీ దర్శనం వాళ్ళని హాల్లో కూర్చోపెడతారు కదండి, అదే విధంగా ఇక్కడ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ దశావతారాల శిల్పాలు ఉంటాయండి, ఎంతో అందంగా ఉంటాయి. చూపుల్ని చూపు తిప్పుకోనంత అందంగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి చూసేయండి. కొండపైన ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలోనే కొండ మల్లేశ్వర స్వామి, భ్రమరాంబికల ఆలయం ఉంది. భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు. మొత్తం కొండ సర్పరాజు అనంతుని ఆకారంలో ఉందని, తలపైన శివుడు, తోకపైన విష్ణువు కొలువు తీరారని చెబుతారు. అందువలన ఈ గుడి పరమ పవిత్రమైందని భావిస్తూ ఉంటారు. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శిద్దాం పదండి. మేము వెళ్ళినప్పుడు గోపురం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇంకా లోపలికి వెళ్ళి మేము ప్రదక్షిణ చేసుకుని స్వామివారిని దర్శించుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉందండి. చుట్టూ మనకి చెట్లతో దేవాలయం ఎంతో అందంగా ఉంటుంది. బయట మనకు ఒక శివలింగం ఉంటుందండి. మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి సోమవారం ఇక్కడ
రుద్రహోమం నిర్వహిస్తారంటండి. 516 అని రాసుంది. ఈ దేవాలయము వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ గుడి పక్కనే మనకి నవగ్రహ వనం అని ఉందండి, అది కూడా దర్శించుకోండి. దాని తర్వాత మేము అన్నప్రసాదాన్ని స్వీకరించడానికి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి వకులమాత అన్నదానం భవనము 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అన్నదానం టైమింగ్స్ వచ్చేసరికి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అదే శనివారం అయితే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అదే సాయంత్రం పూట 7 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. అదే శనివారం పూట అయితే రాత్రి అల్పాహారం పెడతారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు తిరిగి వెళ్తున్న దారిలో కుంకులమ్మని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఆలయం 1 కిలోమీటర్ దూరంలో భీముడోలు నుంచి ద్వారకా తిరుమల మార్గంలో కుంకులమ్మ ఆలయం ఉంది. ద్వారకా తిరుమల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. మరొక ఆలయ విశేషాలతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.